హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇంకా పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారబ్బా అనుకుంటున్నారు కదా. మేము తిరుపతికి వెళ్తున్నాము. సో మా ఫిజ్ గార్డ్ వచ్చేసి కరెక్ట్గా 5 days అయింది. లాస్ట్ సండే తీసుకొచ్చాము, 5 days అయిపోయింది. ఇంకా ఇది సాటర్డే రోజు అనమాట. యాక్చువల్గా అయితే వీడు ఫోన్ చేసి మా అత్తయ్య వాళ్ళని రమ్మని చెప్పారు కదా, దానికంటే ముందే మా అత్తయ్య, మోహన, శిరీష వాళ్ళందరూ ఇక్కడికి రావాలనేసి. అని నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా, సో కొంచెం తోడుగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా వద్దామనేసి అనుకుంటూనే ఉన్నారు. ఇంకా అసలు కుదరలేదన్నమాట వాళ్ళని ఇక్కడికి రావడానికి. ఇంకా సుదర్శన్ కూడా నేను బాగానే ఉన్నాను అని చెప్పి, ఏమి ఇప్పుడు వద్దులేమ్మా బాగానే ఉందిలే అనేసి అని చెప్పారు. ఇంకా సరే ఉన్నారు. ఇంకా ఫిజ్ గార్డ్ని తీసుకోవడానికి వెళ్ళాలి ఎలాగైనా అని చెప్పేసి వద్దామనేసి ఉన్నారు. కాకపోతే కుమార్ బిజీగా ఉన్నాడు, సునీల్ బిజీగా ఉన్నాడు. ఇంకా అక్కడ నుండి ఇక్కడికి రావడానికి కుదరలేదన్నమాట మోహన వాళ్ళకి. సో అలా ఇంకా సుదర్శన్ ఉండేసి సాటర్డే మార్నింగ్ అంటే సుదర్శన్ ఒక్కడే బయలుదేరేసి ఫిజ్ గార్డ్ని తీసుకొని ఇంటికి వెళ్ళి వదిలేసి సుదర్శన్ ఒక్కడే వచ్చేద్దాము అనేసి అనుకొని రెడీ అయ్యాను. అంటే నాకు కొంచెం బాగాలేదనమాట హెల్త్, అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్గా ఉండింది, ఫీవరిష్గా అలా ఉండింది. సో ఇంకా నన్ను తీసుకెళ్ళడం వద్దు అనుకున్నాను సుదర్శన్. అంటే మళ్ళీ ట్రావెల్ చేస్తే మళ్ళీ ఏమైనా బీపీ ఉంది కదా ఇదొకటి, సో దానివల్ల మళ్ళీ ఏమైనా ఎక్కువ అవుతుంది ఎందుకులే అన్నట్టుగా వద్దని చెప్పేసి నన్ను మీరు ఇక్కడే ఉండండి బుజ్జి ఇంట్లో, నేను మార్నింగ్ వెళ్ళి వీని వదిలేసి మళ్ళీ నేను తిరిగేసి వచ్చేస్తాను అనేసి అన్నాడు. సరే అనేసి ఒప్పుకునేసాను నైట్ అంతా. ఇంకా మార్నింగ్ లేసరికి వీళ్ళిద్దరు రెడీ అయిపోయి ఉన్నారు. ఇంకా వీడికి వేరే డ్రెస్ వేస్తాను అంటే మా సుదర్శన్ ఒప్పుకోలేదంట. ఈ డ్రెస్సే బాగుంది, ఇదే వేసుకుంటాను బాబా అనేది స్టార్ట్ చేశాను. సరే అనేసి ఇంకా వాడిని ఫ్రెష్ చేసేసి అదే డ్రెస్ వేసి పెట్టున్నాడు. ఇంకా బయలుదేరేటప్పుడు నన్ను లేపి సరే బుజ్జి మేము వెళ్ళేసి వస్తాము అనేసరికి నాకు బాధ అయిపోయింది. ఫిజ్ గార్డ్ వెళ్ళిపోతా ఉండేసరికి ఇంకా సుదర్శన్ బాబా మేము కూడా వచ్చేస్తాం అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే ఎలా ఉంటుంది, ఫీవరిష్గా ఉంటుంది కదా, అసలు వల్ల కాదు కదా. సో నాకైతే ఇంకా ఎక్కువగా థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటేనే భయం. నాకు అది వచ్చిందంటే ఫీవర్ వచ్చి తగ్గుతుంది నాకు అని నేను డిసైడ్ అయిపోయి ఉంటాను. అది వచ్చింది. అయినా నాకేమంటే వీని వదిలి ఉండలేకపోయాను. ఇంకా సుదర్శన్ చెప్పా బాబా మేము వస్తాంలే బాబా, ఎట్లో నైట్కి తిరిగేసి వచ్చేస్తాం అన్నావు కదా, అక్కడే ఉండాం కదా. అంటే మేము ఈ మధ్య ఒకవేళ సాటర్డే సండే అలా ఉన్నామంటే మండే వీళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు అనమాట. పాపం టయర్డ్ అయిపోతున్నారు, ఏదో ఒకటి బాగాలేకుండా రావడం. సో మండే లీవ్ పెట్టాల్సి వస్తుంది. అందుకనేసి వెళ్తే ఒకవేళ వచ్చేయాలి అన్నట్టుగా ఉన్నాము. అలాంటిది ఇంకా సాటర్డే సుదర్శన్ ఏమన్నాడు, మార్నింగ్ వెళ్ళి వదిలేసి ఇంకా ఆ రోజు నైటే ఇంకా బయలుదేరి వచ్చేద్దాము అనేసి అన్నాడు. కాబట్టి వస్తాంలే బాబా, వచ్చి నువ్వు ఒక్కడే కదా మళ్ళీ రావాలి, నీకు బోర్ కదా, అది ఫిజ్ గార్డ్ ఒక్కడే వెళ్ళాలంటే పాపంగా ఉన్నాడు, నేను వచ్చి వదిలిపెడతాను అని చెప్పేసరికి సరే తొందరగా రెడీ అవ్వండి బుజ్జు బయలుదేరేద్దాం, ఇప్పటికే టైం అయిపోయింది అన్నాడు. సో కొంచెం లేట్ అయిపోయింది, 8 అయిపోయింది అనుకుంటా, 8:30 అయిపోయింది మేము బయలుదేరేసరికి, అంటే రెడీ అయ్యి మళ్ళీ అంతా. సో అలా ఇంకా వెళ్తూ ఇక్కడ శ్రీనిధిలో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం అనేసి ఇంకా ఇక్కడ ఆగాము. మా ఫిజ్ గార్డ్కి ఏమంటే ఏది కావాలంటే వాడు ఒక్కటి చూస్ చేసుకోలేడు, అందరూ ఏమేమి తిన్నామో అవన్నీ కావాలి అనేసి అంటారు. సో అందరివి కొద్దిగా తిన్నాడు అనమాట. ఇంకా నేను కాఫీ, సుదర్శన్ ఏమో టీ తీసుకున్నాడు. టెడ్డీ హ్యాపీ వాళ్ళు మాత్రం ఫిజ్ గార్డ్ని భలే చూసుకున్నారు. ఇంకా హ్యాపీ అయితే ఇంకా బాగా చూసుకుంది. వాడికి భలే ఇష్టం ఫిజ్ గార్డ్ అంటే, వాడి ఫ్రెండ్ అంట వాడు. ఇంకా ఇక్కడ ఏమంటే డిస్ప్లే చేసి ఉంటారు కదా కొన్ని మంచిగా ఫుడ్ ఐటమ్స్, సో ఇవన్నీ అన్నమాట. దాంట్లో ఏది బాగుంది అనేసి చెప్పుకుంటున్నాము, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బాగుంది అనేసి అనుకుంటున్నాము. సో అలా ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయాము. నిజంగా చెప్తున్నాను, మోహన, శిరీష ఆంటీ వాళ్ళు వచ్చేసి 1 year అయిపోయింది. ఆంటీ వచ్చేసి 2 years కూడా అయిపోయింది అనుకుంటాను. శిరీష కూడా 2 years అయిపోయింది. మోహన వచ్చి 1 year, ఆంటీ మోహన వచ్చి 1 year అవుతా ఉంది. సో అలా ఏమంటే ఇప్పుడు వస్తున్నారు కదా, ఎంత హ్యాపీగా ఉండిందో, వస్తారు అనేసి వెయిట్ చేస్తున్నా. వాడు రోజు మోహనకి శిరీషకి ఫోన్ చేయడం, ఎలాగైనా రండి మీరు అంటే, వాళ్ళు ముగ్గురు వచ్చేదానికి కుదరదు, ఎవరో ఒకరు డ్రాప్ అయిపోతూ ఉండాలి ఇంటి దగ్గర ఎవరో ఒకరు ఉండాలి అన్నట్టుగా అనమాట. కానీ ఈసారి ఏమంటే ముగ్గురు రండి అనేసి, లేదా నువ్వు శిరీష అయినా రండి, ఆంటీని మళ్ళీ ఇంకొకసారి తీసుకొచ్చుకుంటాము అలా అనేసి వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను. అక్కడ తిరుపతికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్తే రాబిట్స్ కూడా ఉంటాయి, చూస్తావా? ఆపేదా వద్దా? ట్రైన్ ఉంటుంది ఫిజ్, ట్రైన్ ఇది గుర్తుందా? ఒకసారి గుర్తుండదు నాన్న వాడికి. చిన్నప్పుడు వచ్చాను, మర్చిపోయావా? నేను నిద్రపోయేప్పుడు అదే గుర్తొచ్చింది బాబా.
అవును అన్న నేను అక్కడ పోతాంటే గుర్తొచ్చేసిందా దీనికి వచ్చే గుర్తొచ్చింది బాబా చిన్నప్పుడు ఏనా కింద చూడు నాన్న హ్యాపీ ఎంత మంచిదో వాడికి ఏం కావాలని తీసుకుందులే ఫిజ్ పదా అంటాను. కానీ ఎవ్వరు రాలేదు. వస్తారేమో అనేసి చాలా వెయిట్ చేశాను. చాలా హ్యాపీగా ఉన్నిందనమాట నాకు వస్తారు అనేసి. కానీ రాలేకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయాను. కొంచెం కోపంగా కూడా ఉన్నాను చెప్పాలంటే. ఇంకా సరే ఇంకా అండర్స్టాండ్ చేసుకోవాలి కదా అక్కడ ప్రాబ్లమ్స్. అందుకనేసి ఇంకా మేమే బయలుదేరాము. ఇంకా ఇక్కడికి వస్తూ ఏమంటే హైవే స్టార్ అనేసి ఒకటి మాల్ ఉంటుంది కదా వెళ్ళే దారిలో, ఇంకా అక్కడ కోలార్ దగ్గర. సో అక్కడ ఆగాము. ఇంకా లాస్ట్ టైం ఆంటీ అందరూ వచ్చినప్పుడు ఫిజ్ గార్డ్కి ఇక్కడ అదేమది ఆ ట్రైన్ ఒకటి పాండా ట్రైన్ ఒకటి ఉంది కదా అది వస్తున్నా హ్యాపీ. టెడా ఈ బొమ్మ భలే ఉంది చూడు. టెడా ఇది భలే ఉంది చూడు. ఆ టాయ్ రా టెడా వాడితో వెళ్ళి ఆడుకో. యాప్ ఆడుకో. ఇటీ ఆ బాటిల్ ఇచ్చేసి వాడితో ఆడుకో. బాస్కెట్ బాల్ ఆడతాము. ఆడరా దూరంగా ఇక్కడ నుండి పెట్టాడేటా చూడు. ఇక్కడ నుండి ఇక్కడ స్టాండ్ చేయి. ఇక్కడ వచ్చేసరికి కొత్తగా పెట్టున్నారు వావ్ గేమ్ జోన్ అంట. సో చాలా అంటే పిల్లలకి చాలా ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇలా మనం ట్రావెల్ చేసి తిరుపతి నుండి బెంగళూరు తిరుపతికి అలా ట్రావెల్ చేసే వాళ్ళకి ఇక్కడ ఆగాలి అనిపిస్తుంది ఎక్కడైనా రెస్ట్ కోసం. సో అలాంటప్పుడు పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారు అనిపించింది. సో ఇంకా ఇక్కడ కూడా చాలా గేమ్స్ ఉన్నాయి, టాయ్స్ ఉన్నాయి కొనుక్కోడానికి. సో అన్నీ మా ఫిజ్ గార్డ్ మాత్రం భలే ఆడుకున్నాడు మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ. అంటే నిన్నటి బ్లాగ్లో చూపించాం కదా మీకు అక్కడికి వెళ్ళినట్టు మాల్కి టైమ్ జోన్కి. సో అలా ఇంకా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకా హ్యాపీగా ఆడుకున్నాడు. దాంతో టెడీ హ్యాపీ వాళ్ళు కూడా కొన్ని గేమ్స్ ఆడారు ఇక్కడ. ఇంకా కార్ గేమ్ ఆడేసారు ఫిజ్ గార్డ్. యాపీ ఏమో ఆడుతూ ఉంది. ఇంకా ఇక్కడ ఏమంటే చిన్న ప్లే ఏరియా ఉంది మళ్ళీ బయట కొద్దిగా అక్కడే ఆ బాల్స్తో. వీడు భలే ఎంజాయ్ చేశాడు ఇక్కడ. ఇంకా నాకైతే అనిపిస్తానే ఉండింది పాపం ఫిజ్ గార్డ్ తెచ్చుకున్నామే కానీ వాడిని సరిగా చూసుకునే లేదే అనేసి. నాకు అసలు హెల్తే బాగాలేదు. అప్పటికి వాడికి ఏదో కొద్దిగా చూసుకొని అక్కడ కొద్దిగా ఆడు హ్యాపీ ఆడు. ఏ స్టైల్గా వెళ్తాను పాప. హారన్ కొట్టే హ్యాపీ. అబ్బా కొద్దిగా వీడియోస్ తీసుకున్నాను గుర్తుగా ఉండాలి అనేసి. అదే మీ అందరితో షేర్ చేశాను. ఇంకా నేను బాగా మంచిగా యాక్టివ్గా ఉంటే వారితో ఎన్ని వీడియోస్ తీసుకొని ఉంటాను అసలు. ఇంకా చాలా బాగుంటుంది కదా. ఇంకా వాడిని మంచిగా చూసుకొని తిప్పుంటాను బైక్ వేసుకొని తీసుకెళ్ళి అవన్నీ అనుకుని తీసుకొచ్చుకున్నాను వచ్చేటప్పుడు. కానీ అంత ఫ్లాప్ అయిపోయింది పాపం. వాడికి బోర్ కొట్టింది, నాకు హెల్త్ బాగాలేదు, ఏదో అలా గడిచిపోయింది. ఇంకా వాడిని ఇట్లా తిప్పుతూ ఉన్నాం అనుకోండి బయట అలా హ్యాపీగా ఉండిపోతాడు. ఇంకా కొన్ని రోజులు ఉంటాడు వాడు. ఆంటీ వాళ్ళందరినీ తలుచుకోడు అనమాట. హ్యాపీగా ఉండిపోతారు. కాకపోతే ఏమంటే సుదర్శన్ బిజీగా ఉన్నాడు. ఇంకెక్కడ తీసుకెళ్లకుండా అలా ఇంట్లోనే ఉన్నాడు కదా పాపం. ఆ స్విమ్మింగ్ పూల్ ఒకటి వెళ్ళి స్విమ్ చేయాలనేసి అడుగుతానే ఉన్నాడు. కానీ వాడికి ఏమో కోల్డ్ వచ్చినప్పుడు ఫీవర్ కూడా ఉండింది. ఇంకా మళ్ళీ ఆ వాటర్లో వేసామంటే అసలే ఆ వెదర్ చేంజ్ అయిపోయింది కదా బెంగళూరులో అంతా చాలా కోల్డ్గా ఉంది. ఇంకా ఆ టైంలో అక్కడ వేసామనుకోండి వాడిని స్విమ్మింగ్ పూల్లో
వాడికి ఇంకా మళ్ళీ బాగాలేకుండా వస్తుంది అనేసి వద్దు వద్దు అనేసి అంటానే ఉన్నాము. ఇంకా అలాగా అదొక్క కోరిక కొంచెం మిగిలిపోయింది అనమాట. వాడికి స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళి అక్కడ వేయలేదు వాడిని. సో అదొక్కటి చేయలేదు వాడు. ఇంకా ఇంత ఇమీడియట్గా తీసుకెళ్ళి వాడిని వదిలేసి రావాలి అనుకోవడం కూడా ఏమంటే సుదర్శన్ నాకు హెల్త్ బాగాలేదు కదా దాని రారా ఫిజు కాలు పైకి అనుకో కాళ్ళు వెళ్ళిపోదాం. నేనైతే కొంతసేపు కూడా ఉండలేకపోతున్నాను. పాపం వాళ్ళు ఎంత బాగా ఆడుకుంటా ఉంటే కొంతసేపు ఉండొచ్చు కదా, వెళ్దాం రండి అనేసి అంటూనే ఉన్నాను. ఇంకా సరే బయలుదేరేస్తున్నామా అంటే లేదు, మళ్ళీ దీంట్లోకి వెళ్ళారు. ఇక్కడ ఏమంటే ఏదేదో స్నాక్స్ ఉంటాయి మంచి మంచివి, సో అవి కొనుక్కోవడానికి వెళ్ళారు. ఇంకా నాకు ఎప్పుడు లేదు, నేను నార్మల్గా వీళ్ళు ఏమైనా కొనుక్కుంటాను దాంట్లో ఏమైనా తీసుకుని తింటూ ఉంటాను ఒకవేళ తినాలి అంటే. కానీ ఈసారి ఏమో నాకు ఆలు భుజియా అంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను దాన్ని తిని చాలా రోజులు అయిపోయింది, అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. కానీ ఎందుకో అక్కడికి వెళ్ళిన తర్వాత అది తీసుకోవాలి అనిపించింది. ఆలు భుజియా ఒకటి, ఇంకోటి వచ్చి కుర్కురే, ఆ రెండు తీసుకున్నాను. తీసుకునేసి వెళ్ళి కార్లో కూర్చున్నాను. దాంతో తిందామని ఓపెన్ చేస్తుంటే అప్పుడు గుర్తుకొచ్చింది, అయ్యో నాకు బీపీ ఉంది కదా, సాల్టే తినద్దు కదా నేను, అసలు ఇప్పుడు సాల్ట్ అసలు తినట్లేదు, అసలు వేసుకోవట్లేదు. అలాంటిది ఎందుకు కొనుక్కున్నాను. మా సుదర్శన్ కూడా కొనిచ్చేసారు అడిగానని చెప్పేసి. అది కొనుక్కొని ఇంకా వెళ్ళి కార్లో ఓపెన్ చేసుకుని తినేటప్పుడు గుర్తుకొచ్చింది. ఇంకా మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేశాను. అంటే బీపీ కొంచెం నార్మల్గా వచ్చేంత వరకు సాల్ట్ తగ్గించేద్దాము, కొంచెం కంట్రోల్గా ఉందాము, నాన్ వెజ్ తినకుండా ఉందాము అనేసి కొన్ని డైట్లో ఉన్నాను. సో అలా బీపీ కంట్రోల్ అయిపోయింటే మంచిగా ఉంటుంది కదా, హ్యాపీగా అనేసి ట్యాబ్లెట్ వేసుకోకుండా చూసుకుంటున్నాను. ఇంకా ఫిజ్ గార్డ్ పడుకునేసారు. దాని తర్వాత నేను అనుకున్నాను అనమాట, ఇంకా వీడు బెంగళూరుకి వస్తాను అని చెప్పేసి వచ్చినా చెప్పాడు అని. ఎక్కడికి వెళ్ళాలి? చాక్లెట్ ఇస్తా ఉంటుంది బాబా ఒక రోజు. మరి ఎందుకు వెళ్ళావు నువ్వు స్కూల్కి అయితే? వెళ్తున్నాను కదా ఈరోజు వద్దు అని అదే 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 అది రేపు వెళ్తావా ఫిజ్ స్కూల్కి? బాబా బాబా నువ్వే బాబా తర్వాత నువ్వే తీసుకురావాలి నన్ను స్కూల్ నుంచి. బాబా నువ్వు తర్వాత నన్ను స్కూల్ నుంచి తీసుకురావాలి. నాన్న చెప్పచ్చు బాబా. నాన్న పైన ఎవరేం చెప్తారా? సీక్రెట్ గా వచ్చా బాబా. సరే ఓహో, డాడీకి చెప్పకుండా రావాలంటావు బాబా. సీక్రెట్ గా వచ్చా బాబా నడుచుకుంటా. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకా వాడి యాక్టివిటీస్ నేను వీడియోస్ తీయలేకపోయాను. వాడు రాగానే ఏమంటే ఇంట్లోకి వెళ్ళకుండా పైన రూమ్కి వెళ్ళాడు, సునీల్ వాళ్ళ రూమ్కి వెళ్ళాడు, బాబాయ్ అనేసి. నేను అనుకున్నాను మోహన దగ్గరికి వెళ్తాడు, దాని తర్వాత ఆంటీ దగ్గరికి వెళ్తాడు అనుకుని. అసలు ఇంట్లోకే అడుగు పెట్టలేదు, డైరెక్ట్గా స్టెప్స్ ఎక్కి గబగబగా పైకి బాబాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా సునీల్ కూడా వాడు వస్తానని చెప్పేసి ఎన్నో స్నాక్స్ తీసుకొచ్చి పెట్టున్నాడంట. వాడేమంటే సునీల్ శిరీష దగ్గరే పడుకునేది నైట్ అయితే. అలాంటివి సునీల్కి శిరీషకి చాలా బోర్ కొట్టుంటుంది. ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా 2 ఏమో అలా అయింది. ఇంకా భలే ఆకలేస్తా అనింది. మోహన వెజిటబుల్ రైస్ చేసునింది.
సరేనమ్మా సరే మా పోయిస్తామ్మా కూర్చోలే అవి బాబా తిన్నాడు ఫిజు వద్దురా తినండి ఎత్తిపెట్టి రూబియాకి కీనన్నా రూబియాకి వద్దురా నాన్న పెట్టుకోనా ఫిజు సరే 1 తీసుకుంటాను ఎవరికైనా ఇచ్చేదా వాళ్ళకి అక్క వాళ్ళకా ఎవరికైనా అంటే వాళ్ళిద్దరు ఫిజు బాయ్ పెట్టుకున్నా శిరీష సరే మౌన వస్తామా పోయిస్తామ్మా బాయ్ ఫిజు ఫిజు మైండ్ పని చేయట్లా బాయ్. ఇంకా వాడు మా సుదర్శన్కి ఎంత మర్యాదలు చేశాడంటే సునీల్ వాడి కోసం తెచ్చిన స్నాక్స్ అన్ని తీసుకొచ్చేసి సుదర్శన్కి ఇచ్చేస్తున్నాడు. బాబా తీసుకో బాబా తిను బాబా అంటానే ఉన్నాడు. ఇంకా వెంటనే బయలుదేరిపోయేసరికి ఆంటీ, కుమార్, మోహన, శిరీష అందరూ షాక్. ఏంటి అప్పుడే వెళ్ళడం ఏంది, అప్పుడే వెళ్ళండి, పొద్దునే లేసైనా వెళ్ళండి కనీసము అనేసి. లేదు లేదు అని చెప్పేసి అప్పటికప్పుడే బయలుదేరి. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఆ రోజే వెళ్ళి ఆ రోజే ఇంటికి బయలుదేరేసి రిటర్న్ అయిపోవడం బెంగళూరుకి. ఇంకా బెంగళూరులో స్టార్ట్ అయ్యి తిరుపతికి వెళ్ళేటప్పుడు దారిలో అంతా గోలగోలగా ఉండింది ఫిజ్గార్డ్తో. ఇప్పుడు ఏమంటే మళ్ళీ బెంగళూరుకి వెళ్తేప్పుడు కామ్గా అయిపోయింది కార్లో, అసలు సైలెంట్గా అయిపోయి ఇంకా వెళ్తూ ఉన్నాం. వాడి గురించే మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. మనకి వాడు గుర్తుకొస్తూ ఉంటాడేమో, వాడికి మనం గుర్తుంటామో లేదోరా అన్నట్టుగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో వర్షం కూడా పడింది, పెద్ద వర్షం పడింది. ఇంకా అలా ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాం. సో ఆ నెక్స్ట్ డే ఏమంటే నేను ఇది మీగడ అంతా తీసి బయట పెట్టాను. ఏమంటే ఈరోజు ఎలాగైనా నేను ఘీ చేసుకోవాలి, అంటే ఫస్ట్ టైం అనమాట నెయ్యి చేసుకోవడం, నాకు రాదు. అప్పుడు చెప్పాను కదా మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు నెయ్యి చేయించుకోవాలి మమ్మీ దగ్గర అనేసి. అప్పుడు 2 బాక్సెస్కే వచ్చింది, ఇప్పుడు 3 బాక్సెస్కి అయిపోయింది. సో ఇది ఈరోజు ఎలాగైనా చేసుకోవాలి అనుకుంటూనే ఇంకా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా, అందుకని అలా డిలే అయిపోయింది. ఇంక ఈరోజు ఎలాగైనా చేసుకోవాలి బయట తీసుకొచ్చి పెట్టాను. సో అది చాలా గడ్డగా ఉంది, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. సో అది కొంచెం మెల్ట్ అయితే దాంతో ఘీ చేసుకోవాలి. వీడియోస్ చూస్తున్నాను కొన్ని, సో ఇంకా దాంతో చేసుకోవాలి. ఎలా చేస్తానేమో తెలియదు, ఈ వ్లాగ్లోనే చూపిస్తాను మీకు. ఇంకా నేను ఇది సమ్మర్లోనే పూస్తాయేమో ఈ మల్లెపూలు అనుకున్నాను, కానీ ఈ సీజన్లో కూడా ఇప్పుడు కూడా పూస్తాయనేసి అస్సలు అనుకోలేదు. ఎంత హ్యాపీ అనిపించిందో అసలు. ఇంకా నేను తిరుపతికి వెళ్ళాను కదా, అప్పుడు శిరీష ఇచ్చిందనమాట. అక్క అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అక్క అనేసి గిఫ్ట్. ఏం శిరీష అప్పుడే ఇచ్చేస్తున్నావు అంటే, బర్త్డేకి నువ్వు వస్తావో రావో అక్క, నెక్స్ట్ వీకే కదా నీ బర్త్డే, అందుకనేసి ఇప్పుడే ఇచ్చేస్తున్నాను అక్క అనేసి. ఇప్పుడే ఓపెన్ చేయమని, నేను ఇప్పుడు ఓపెన్ చేయను, నా బర్త్డే రోజు ఓపెన్ చేస్తాను శిరీష అని చెప్పేసి తెచ్చి పెట్టుకున్నాను. ఇంకా నేను ఒకటి మీకు చెప్పాలి, టీ పౌడర్ గురించి చెప్పాలి. టీ పౌడర్ ఎంత బాగుందో, అసలు ఎన్ని టీ పౌడర్స్ మారుస్తూ ఉంటాను నేను బెంగళూరులో. టీ సరిగ్గానే రాదు, బయట టీ తాగుతూ ఉంటాము, తిరుపతికి వెళ్ళినప్పుడు టీ పెడతా, టీ తాగుతా, అది ఎంత టేస్టీగా ఉంటాయో. ఇంట్లో ఇక్కడ బెంగళూరు చేసే టీ అసలు నచ్చదు, పాల ప్యాకెట్స్ ఏమైనా డిఫరెంట్గా ఉంటాయేమో అలా ఇలా అనుకునేదాన్ని. కానీ ఈ టీ పౌడర్ తెచ్చుకున్న తర్వాత మార్వెల్ అనే టీ పౌడర్ ఎంత బాగుందో టీ, మీరు ట్రై చేయండి. ఒకవేళ మీరు టీ పెట్టుకుంటుంటే బాగాలేదు, బాగా రావట్లేదు అనే వాళ్ళు ట్రై చేయండి, చాలా నచ్చుతుంది, చాలా బాగుంది. మా సుదర్శన్కి అయితే భలే ఉంది బుజ్జు టీ, నిజంగా షాప్లో తాగినట్టే ఉంది. బయట చిన్న టీ స్టాల్స్లో టీ తాగితే భలే బాగుంటుంది చూసారా, ఆ టేస్ట్ ఉంది అనమాట, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఏమంటే సుదర్శన్ టెడ్డీ కోసము వాటర్ బాటిల్ ఆర్డర్ చేశాడు, యాపీకి కూడా ఆర్డర్ చేశారు, కానీ యాపీది అప్పుడే రాలేదు, టెడ్డీది వచ్చేసింది. టెడ్డీది అయితే అసలు పాపం లాస్ట్ ఇయరే అసలు ఆర్డర్ చేయాల్సింది, అది వాడికి చాలా రోజులు అయిపోయింది యూజ్ చేసి. అదేందో తెలియదు, కొన్ని అట్లా డిలే అయిపోతాయి, అనుకున్న వెంటనే చేయలేను, అదేందో తెలీదు. ఇంకా ఫైనల్లీ ఇప్పుడు అయ్యిందనమాట. ఇంకా కొత్త వాటర్ బాటిల్ వచ్చింది టెడ్డీకి, భలే హ్యాపీగా ఉంది. ఇంకా దీంట్లో స్ట్రా కూడా ఇస్తారు, అంటే సిప్పర్ బాటిల్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. దీని లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు మీరు. దెన్ ఇది మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుందామా అనుకున్నాను, లేట్ అయిపోయింది, ఎప్పుడో షేర్ చేసుకోవాల్సింది అసలు. నేను ఇంకా ఫిజ్గాని వదిలేసిన తర్వాత నెక్స్ట్ ఎట్లా అంటే ఫుల్ డే వ్లాగ్ లాగా చేయలేదు, అప్పుడప్పుడు అట్లా వ్లాగ్ చేసుకుంటూ వచ్చాను. ఇది ఫిజ్గాని ఉన్నప్పుడు వస్తే భలే హ్యాపీగా, వాడు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసి ఉంటాడో అనుకున్నాను, అంత టేస్టీగా ఉన్నాయి అసలు ఇవి. భవ్య అనేసి తను హోమ్ మేడ్ చేస్తుంది అనమాట, హోమ్ బేకర్, తను ఇంట్లోనే చేస్తుంది. అసలు ఇంట్లో చేసేవి కొన్ని నేను ట్రై చేస్తున్నాను, కానీ ఇవి ఎంత క్వాలిటీగా ఉన్నాయో అసలు. తను ఏమంటే కొన్ని ఫ్లేవర్స్ నాకు మెసేజ్ చేసి, దాంట్లో మీకు ఏ ఫ్లేవర్స్ కావాలో అడగండి అక్క, అవే చేసిస్తాను, టెడ్డీ యాపీకి ఇష్టమైనవి చెప్పండి అనేసి అంటే నేను అవి చూస్ చేసుకున్నాను ఆ ఫ్లేవర్స్. సో ఆ ఫ్లేవర్స్ని పట్టి
అవి అన్నీ పంపించింది. అంటే ఇంకా కేక్స్ కూడా చేసుంటాను. ఇంకా కేక్స్ అంటే నార్మలే కదా! అందుకనేసి అవి వద్దు అనేసి నేను కొన్ని వీళ్ళకి ఇష్టమైనవి ఆర్డర్ చేశాను. ఇంకా తను నాకు స్పెషల్‌గా ఏమంటే అది టీలో తాగే టీ కేక్ అంట. అంటే టీ తాగుతూ కేక్ తింటారు. సో, ఆ హ్యాబిట్ ఉండేవాళ్ళు. సో, అవి కూడా పంపించింది. ట్రై చేద్దాం అనిపించింది. నార్మల్‌గా అయితే నేను టీలో బిస్కెట్స్ తింటానంటే కేక్ అదే పనిగా తినను. కానీ ఈసారి చూద్దాం అనుకున్నాను. ఇంకా నాకైతే నిజంగా చెప్తున్నాను బ్రౌనీస్ పంపించింది టెడ్డీ హ్యాపీ వాళ్ళకి. వాళ్ళు చూస్ చేసుకున్న ఫ్లేవర్స్‌లో కప్ కేక్స్ ఇంకా జార్ కేక్స్ పంపించింది. అబ్బా! ఎందుకులేండి ఆ ప్యాకింగ్ గానీ, ఇంకా నాకైతే ప్యాకింగ్ ఇలాంటివన్నీ కొంచెం కామనే. అందరూ మంచిగా ప్యాక్ చేసి పంపిస్తుంటారేమో. కానీ తిని ప్యాకింగ్ చాలా బాగుంది. నాకైతే తిని దగ్గర టేస్ట్ మాత్రం అసలు నిజంగా అమేజింగ్ టేస్ట్ అనమాట. నాకైతే చాలా నచ్చింది. మాటలో చెప్పలేను. అంత క్వాలిటీగా అనిపించింది. ఫస్ట్ టైం నాకు నోట్లో పెట్టుకోగానే ఎంత బాగుందబ్బా అనిపించింది. తను ఇంకా షుగర్ యాడ్ చేయదు. జాగరీ యాడ్ చేస్తుంది. ఇంకా మైదా కూడా యాడ్ చేయదనమాట. ఇంకా తను కుక్కీస్ కూడా పంపించింది. దాంట్లో ఒక ఫ్లేవర్ రాగి కుక్కీస్, రాగి క్యాష్యూ కుక్కీస్ అనుకుంటాను. ఎంత బాగున్నాయో అసలు. చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా నీట్‌గా చేసింది. నాకైతే ఫస్ట్ టైం తనని పొగడాలనిపిస్తూ ఉంది. అంత బాగున్నాయి. ఇంకా తన దగ్గర మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. తన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో పెడతాను. చెక్ చేయండి. టెడ్డీ హ్యాపీ వాళ్ళకైతే చాలా నచ్చాయి. నేను అనుకున్నాను నెక్స్ట్ టైం నుండి ఏమైనా కావాలి అంటే తన దగ్గర తెప్పించుకోవచ్చు. అంటే ఇమ్మీడియట్‌గా కావాలి మనకి అన్నప్పుడు. ఇప్పుడు ఫిజ్ గార్డ్ వచ్చారు. రూబీ వచ్చింది. వాళ్ళకి ఏమైనా తీసుకెళ్ళి కొనిచ్చడం దానికంటే ఇప్పుడు తన దగ్గర ఆర్డర్ పెట్టేసామంటే పంపించేస్తుంది కదా! అలా అనేసి అనుకున్నాను. సో, టీ కేక్ ఇదే అనమాట. ఎంత బాగుందో దాన్ని చూసిన వెంటనే ఏమంటే అర్థమైపోయింది. టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనిపించింది. ఇంకా నేను ఉండలేక తిన్నాను అప్పుడే. ఇంకా టెడ్డీకి హ్యాపీకి కూడా టేస్ట్ చేపిద్దాం అనుకున్నాను. వాళ్ళకి నార్మల్‌గా నాకొద్దు అంటాను నేను టెడ్డీ. కానీ టెడ్డీ కూడా చాలా నచ్చింది. వాళ్ళకేమంటే ఎంతసేపటి కప్ కేక్స్, జార్ కేక్స్ అట్లాంటివంటే ఇష్టము. సో, అవి కాకుండా ఇది కూడా చాలా బాగుంది. ఇంకా టీ పెట్టుకొని టీ తాగుతూ తిందాం అనేసి పెట్టుకున్నాను. నాకైతే ఏమంటారు కొంచెం ఎప్పుడు బిస్కెట్‌తో తిని ఇలా తినడం డిఫరెంట్‌గా అనిపించింది. ఇంకా వీళ్ళు అది తినిన తర్వాత ఏమంటే స్కూల్‌కి కూడా పంపించమనేసి బాక్సెస్‌లో పెట్టి పంపించమంటే మళ్ళీ బాక్సెస్‌లో కూడా పెట్టి పంపించాను. ఇంకా ఈ బిస్కెట్స్ ఇవే చాలా బాగున్నాయి. బిస్కెట్స్ సెటిల్మెంట్లు దందాలు చేసుకుంటూ సిటీలో ఇంకా పంపించినవన్నీ ఒక్కసారిగా తినమన్నా కానీ హ్యాపీగా తినేసి ఉంటారేమో. నేనే ఇంకా అలా వద్దురా రేపు తిందూరులేరా, రేపు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత తిందూరులేరా అన్నట్టుగా దాచిపెట్టున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటే మళ్ళీ వాళ్ళు వచ్చే ముందు తీసి బయట పెట్టాను అనమాట. ఇంకా ఇప్పుడు తింటున్నారు. ఇంకా మీరు తన దగ్గర ఆర్డర్ చేసుకోవాలి అనుకోండి, డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను కదా, సో దాంతో ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే ఆశా 10 అనేసి మీరు కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇంకా అబౌట్ 2000 బిల్ చేశారంటే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా. ఇంకా బర్త్డేకి కేక్స్ కావాలన్నా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి దాని దగ్గర. మనం ఏది చూస్ చేసుకుంటే అది నీట్గా చేసి పంపిస్తుంది అనమాట. ఇంకా హ్యాపీకి స్కేటింగ్ ఎంత పిచ్ అయిపోయిందంటే ఇంట్లో స్కూల్ రాగానే స్కేట్ షూస్ వేసేసుకుంటుంది. అట్లే స్కేటింగ్ చేసుకుంటానే ఉంటుంది. ఇంట్లో రేపు పడతావురా వద్దురా అంటే కూడా వినట్లేదు. వాడికి అంత అలవాటు అయిపోయింది అనమాట. బాగుందా? ఉండు, నీ నోస్కి అంటుకొని ఉంది. ఇంకా మీకు నేను నెయ్యి చూపిస్తాను ఎలా చేశానని చెప్పాను కదా, మీరు మర్చిపోయి ఉంటారు. నెయ్యి చేస్తున్నాను, చూతురు కానీ ఎలా చేస్తాను. సో అంతా తీసుకొని ఒక పెద్ద బౌల్లో వేసేసుకుంటున్నాను. అదేమంటే మనము ఇది ఎగ్ బీటర్ ఉంటుంది, లేకపోతే మనం కేక్ కోసం చేసుకునేది కూడా బీటర్ ఉంటుంది కదా, సో దాంతో కూడా మనం అంటే హ్యాండ్ మిక్సర్ ఒకటి, సో దాంతో కూడా చేసుకోవచ్చు అంట. అంటే కొన్ని వీడియోస్ చూసి నేర్చుకుంది చెప్తున్నాను. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, బట్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను లైఫ్లో, ఫస్ట్ టైం నెయ్యి చేసుకోవడం నేను ఇంట్లో. సో ఎంత మీగడ వచ్చిందంటే అంత మీగడ ఉంది. ఇంకా ఈ మీగడ ఏమంటే పాలల్లో పైన ఉంటుంది కదా ఆ మీగడ అనమాట, పెరుగుది మీగడ కాదు, పాల మీగడ. అంటే నేను పెరుగు బెంగళూరులో ఎక్కువ తిన్నాను, ఎప్పుడో డాడీ వాళ్ళు ఉన్నప్పుడు పెరుగు చేసుకుంటా ఉన్నాను ఆ సమ్మర్లో కొంచెం, అంతేగాని నార్మల్గా పెరుగు మాకు అస్సలు పడదు. ఇంకా కొన్ని వీడియోస్లో ఏమంటే మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు అని చెప్పి, సో మిక్సీలో వేసుకునే చాలా ఈజీగా ఉంది అనిపించింది నాకు, అందుకే మిక్సీలో వేసి చూశాను. కానీ డౌట్ వచ్చింది, ఏంటబ్బా వాళ్ళ దాంట్లో ఎక్కువ వాటరిష్గా ఉంది కదా, దాంట్లో ఇటు బాల్ లాగా చేసుకొని తీసుకుంటున్నారు పక్కన పెట్టుకుంటున్నారు, నా దాంట్లో అంతగా వాటర్ రాలేదే అనేసి డౌట్ వచ్చి సుదర్శన్ ఉంటే సుదర్శన్ పిలిచాను.
వీడియో కూడా చూపించాను. అంతేలే బుజ్జు నేను చేసి ఇస్తాను ఇట్లా అని చెప్పేసి ఇంకా కొంచెం హెల్ప్ చేశారనమాట సుదర్శన్ కూడా. ఇంకా ఇట్లా చేయాలి అన్నట్టుగా నాకు హెల్ప్ చేస్తాను. నవ్వు వస్తా ఉండింది. లాస్ట్కి ఎలా వస్తుందో ఏంటో, ఇది ఇన్ని చేస్తున్నాం, ఇన్ని గిన్నెలు అవుతున్నాయి, ఏదో చేశాను. ఇంకా సుదర్శన్ ఏమంటే ఒక ఫిల్టర్ లాగా ఉంటుంది కదా బుజ్జు, అది దాంట్లో చేద్దాము ఇంకా దండిగా వస్తుంది అన్నాడు. సో ఆ ఫిల్టర్లో మళ్ళీ ఆ వాటర్ అంతా ఆ ఫిల్టర్లోకి చేసేసి మళ్ళీ ఇంకా వచ్చింది ఏమైందంటే ఇంక స్టవ్ మీద పెట్టాను. ఇంకా దీన్ని ఇట్లా తిప్పుతూ ఉండాలంట, ఆన్ చేసుకొని ఇంకా ఆన్ చేసి తిప్పుతూ ఉన్నాను. అంటే కింద మాడకుండా ఉంటుంది. కానీ తర్వాత అర్థమైంది నాన్ స్టిక్ కదా అంత మాడదులే అనేసి కొంచెం మెల్ట్ అవుతూ ఉంది. సో ఎక్కడో కొంచెం హోప్ అనమాట, మంచిగానే వస్తుందిలే, చేసే ప్రాసెస్ కరెక్ట్గానే ఉందిలే అనిపించింది. ఇంకా మా సుదర్శన్ నా మీద నమ్మకాలు ఎక్కువతో అప్పుడప్పుడు వచ్చి చూసి అట్లా వెళ్తూ ఉన్నాడు. ఏం కాదు కరివేపాకు స్మెల్ వస్తుంది. మళ్ళీ ఫిల్టర్ చేయాలి కరివేపాకు. కింద మాడ వస్తుంది కదా బాబా, మాడిపోయి ఉంటుంది. కలబెట్టు కరివేపాకు కిందకి వెళ్ళి అదే వెళ్తుంది. ఇంకా ఇంత గీ కదా ఇది బాబా, నువ్వు గీ కదా ఇది వస్తా అవుతా ఉంది బాబా, ఇంకా అవ్వలా అది. ఫస్ట్ వేరే స్టీల్ గిన్నెలు అనుకో బాబా, మాడుతుంది కింద, అందుకని కలబెడతా ఉండాలి. ఇది నాన్ స్టిక్ కదా. కరివేపాకు ఎందుకు వేసానంటే ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్డ్ గీస్ ఉంటాయంట కదా. సో నేను ఆ వీడియోలో చూస్తూ ఉంటే ఒక వీడియోలో కనిపించింది అలా. చాలా వరకు తమలపాకు వేసుకుంటారు, సో మంచి ఫ్లేవర్ వస్తుంది అనేసి. కొందరు కరివేపాకు వేసుకుంటారు, కొంచెం సిన్నమన్ ఉంటుంది కదా, దాల్చిన చెక్క, సో ఇలాయచీ, సో ఏదేదో ఫ్లేవర్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు అంట. నేను కరివేపాకు ఉందనేసి అది వేసాను. అక్కడ కొంతసేపు అట్లా స్మెల్ వచ్చింది కరివేపాకు వేసినట్టు, కానీ మళ్ళీ రాలేదన్నమాట, అట్లే ఉండింది. ఏదో ఫైనల్లీ గీ లాగా వచ్చింది, అమ్మయ్య అనిపించింది. ఈ గీ ఇట్లా ఏమంటారు వాటరిష్గా ఉంది కదా, సో అట్లా ఆయిల్ లాగా ఉంది కదా. సో అలా ఉండేసరికి ఇది ఇట్లే ఉంటే అంటే కొంచెం గట్టిగా అయిన తర్వాత మనకి గీ అది అనిపిస్తుంది కదా, ఇది అవ్వలేదు ఇట్లే ఉంది అనేసి అనుకుంటూ ఉన్నాను. అయినా నమ్మకం లేదు. అప్పటికి కొంచెం నెయ్యి స్మెల్ కూడా అప్పటికి నాకు రాలేదన్నమాట, కోల్డ్ అయినందుకు రాలేదో మరేమో తెలియదు. బాబా చూడు దీంట్లో ఎంత మేగుడు ఉందో. సో ఫైనల్లీ నెయ్యి మాత్రం రెడీ అయిపోయింది. వావ్ అనిపించింది. ఒక 1/2 లీటర్ నెయ్యి వచ్చింది. ఇంకా ఇది మాడిపోయింది ఉంటుంది కదా, అది కొందరు దాంట్లో షుగర్ వేసుకొని కూడా తింటారు ఇష్టంగా అనేసి వినున్నాను. మరేమో అదోనో కాదో తెలియదు. ఇంకా ఈ వాటర్ని ఏం చేస్తారో తెలియదు, పడేయాలో మరేమో. దాని మీద కూడా మీగడ మళ్ళీ ఫామ్ అవుతూ ఉండింది అనమాట అయిపోయిన తర్వాత కూడా. అయ్యో ఇది ఇంకా వస్తూ ఉంది అనిపిస్తూనే ఉండింది. సో అట్లా అయింది. నెక్స్ట్ డే వరకు వెయిట్ చేశాను అనమాట, చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది. నెక్స్ట్ డే ఏమంటే నెయ్యిలాగా ఇక్కడ ఇట్లా అయిన తర్వాత అమ్మాయి ఇది నెయ్యే అనేసి అనిపించింది. అంటే మనం బయట కొనుక్కున్న నెయ్యి ఇట్లే ఉంటుంది కదా, ఈ సీజన్లో ఇట్లా కొంచెం గడ్డ కట్టేసినట్టు ఉంటుంది కదా, సో అలా ఉండింది. సో ఫైనలీ ఘీ ప్రిపేర్ చేసేసుకున్నాము ఇంట్లో. ఇంకా అంతే, ఇంకా రోజు వాకింగ్కి వెళ్తూ ఉంటాను కదా, సో అలా ఇంకా నేను వాకింగ్కి వెళ్తా ఉంటే ఆ రోజు హ్యాపీ కూడా వస్తాను అనేసి సైకిల్ తొక్కుకుంటా ఉంది. ఇంకా నేను మాత్రం వాకింగ్ చేసుకుంటూ అలా ఉన్నాను. ఇంకా ప్రెజెంట్ నా హెల్త్ ఏమంటే నార్మల్గా అయిపోయింది, బాగుంది. ఈ కోల్డ్ మాత్రం తగ్గడమే లేదు. నాకు ఈ సీజన్లో కోల్డ్ వస్తే తగ్గదు. సో అలానే ఉంది. ట్యాబ్లెట్స్ అయినా వేసుకొని తగ్గదు అనమాట, అంతే. అందుకే ట్యాబ్లెట్స్ వేసుకోవడం కూడా మానేశాను. ఇంకా మళ్ళీ ఇక ఎక్కడికి రెడీ అయ్యాను అంటే ఎక్కడికి వెళ్తున్నా చెప్పు. మా పాపకి బ్రేసెస్ వేపిస్తున్నామండి. హ్యాపీ పాపకి, టెడ్డీ పాపకి. ఏమో ఫన్గా ఉంటుంది. దాంట్లో వాటర్ ఉన్నాయా ఏంటంట? చికెన్ మటన్ ఏది తినకూడదు. ఇది కూడా అన్ని గుడ్ సైన్స్. మనకి జూలై స్టార్ట్ అయింది కదా. పద ఏమిరా నువ్వు వీడొకడు పద. టెడా కీస్ తెచ్చావులా, అది కీ తీసుకున్నావా? టెడా వచ్చినాక వాటర్ క్యాన్స్ లోపల పెట్టరా. బ్రేసెస్ వేసుకుంటే పెట్టుకోకూడదారా? బిఫోర్ వీక్ ఒకసారి వెళ్ళి సుదర్శన్ టెడీ ఇద్దరు వెళ్ళారు. నార్మల్గా వీళ్ళకి ఏదైనా
టూత్ ప్రాబ్లం అలాంటివి ఏదైనా వస్తే అక్కడికి వెళ్తుంటారు ఆ హాస్పిటల్కి, ఐడెంట్ అనేసి. సో అక్కడికి వెళ్ళున్నారు. అంటే బ్రేసెస్ వేయించాలి అనే స్టడీకి ఎప్పటి నుండి ఒక 2 years నుండి అనుకుంటూనే ఉన్నాము. అంటే చిన్నప్పటి నుండి వాడికి కొంచెం పళ్ళు ఎత్తుగానే ఉన్నాయి. సో పెద్ద అయిన తర్వాత అయిపోయింది. అంటే ఆ చిన్న పిల్లలకి వేయరు కదా బ్రేసెస్. సో ఒక ఏజ్ వస్తే 12 years నుండి అనుకుంటాను వేసుకోవచ్చు అని చెప్పి విన్నాను. సో అడుగున్నాం డాక్టర్కి, అప్పుడు 12 years తర్వాత వేయాలి అని చెప్పారనమాట. అలా ఇప్పుడు టెడీకి 13 years కదా, సో వేయచ్చు. అందుకనేసి ఇంకా ఇప్పుడు వేపిద్దాము అనేసి అనుకున్నాము. దానికోసం బిఫోర్ వీక్ వెళ్ళేసి మాట్లాడేసి వచ్చారనమాట డాక్టర్తో. సో మళ్ళీ ఈరోజు రమ్మని చెప్పేసరికి ఇంకా మేము వెళ్తున్నాము. అంటే ఈరోజే బ్రెసెస్ వేసేస్తారా లేదా అనేది ఇంకా తెలియదు, ఇప్పుడు వెళ్తే తెలుస్తుంది. అంటే దానికి ఒక ఏమంటారు, ఒక ఎక్స్రే ఒకటి తీసుకురమ్మని చెప్పారు. దాని తర్వాత బ్రెసెస్ సైజ్ కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకోలేదంట. ఇంకా టెడీ అనుకుంది ఇప్పుడే వెళ్ళినప్పుడే వేసేస్తారు బ్రేసెస్ అని చెప్పేసి నన్ను రమ్మంట ఫోర్స్ చేసింది. అందుకనేసి ఇంకా 4 వెళ్తున్నాము. టెడీ ఫేస్ ఏమంటే కొంచెం లావుగా ఉందనుకోండి, అప్పుడు అంతగా కనిపించదు టీత్, అలా కొంచెం ఎత్తుగా ఉన్నట్టు కనిపించదు. కానీ సన్నగా అయిపోయింది అనుకోండి, పీక్కోబోయింది అనుకోండి, బాగా కనిపిస్తుంది. నార్మల్గానే చిన్నప్పటి నుండి కొంచెం వాడికి ఎత్తుగానే ఉంది. సో పెద్ద తర్వాత ఎలాగైనా వేయించాలి అనేసి అనుకుంటూనే ఉన్నాము. సో అలా ఈ రోజు వచ్చిందన్నమాట టైం, వెళ్ళి దాని గురించి కనుక్కుందాం అనేసి వెళ్ళాం. ఇంకా ఆ రోజు డాక్టర్ ఏమన్నారంటే ఆ బ్రెసెస్కి ఎక్స్రే ఒకటి తీపించుకోవాలి. ఏమంటే వాడికి కింద టూత్ ఉంది కదా, కింద ఒక టూత్ ఏమంటే హిడెన్ టూత్ ఏదో ఉందంట. అది ఏదో చెప్పింది దాని గురించి స్టోరీ. సో నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను దాని గురించి. సో అదొక దానికోసం ఎక్స్రే ఒకటి, మళ్ళీ ఈ బ్రేసెస్కి వాళ్ళు తీసుకున్నారు అనమాట. బ్రేసెస్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో ఏది కావాలి అని చూస్ చేసుకున్నాము. ఇంకా అడ్వాన్స్ పే చేసాము. సో దీని గురించి క్లారిటీగా నేను మళ్ళీ చెప్తానులేండి అంతా. టెడీ మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరో వేసుకోన్నారంట. అన్ని కనుక్కుంటా ఉందన్నమాట రోజు, ఎలా ఉంటుంది ఏంటి, వాళ్ళకి పెయిన్ ఉంటుందా, సో అవంతా. సో డాక్టర్ ఏమంటే నెక్స్ట్ వీక్కి అపాయింట్మెంట్ ఇచ్చారనమాట. అందుకే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాం. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.